Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చపాతీలోకి, రోటీలోకి, పరోటాలోకి ది బెస్ట్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలి ఏంటని చూద్దామండి. దానికోసం ముందుగా మనం 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న సైజ్ అయితే చాలా బెస్ట్ అండి, లేకపోతే ఉడికేటప్పుడు బాగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. ముందుగా మనం పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఎలా చేయాలి అంటే కారం, ఉప్పు, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ కాస్త వేసుకోవాలి. వీటన్నింటిని మంచిగా కలుపుకొని పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా పట్టించాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైకి ఎగిరేస్తూ కలుపుకున్నట్టయితే ఈజీ అవుతుందన్నమాట. తర్వాత ఇవి ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కాస్త బటర్ వేయాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసి బటర్ ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో 5 to 7 minutes బాగా వేపుకోవాలి. మనం వేపుకున్న దాంట్లోనే 50 to 60% పన్నీర్ ముక్కలు అయితే ఉడికిపోతాయి. పన్నీర్ ముక్కలు కొద్దిగా కలర్ మారంగా పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకొనేసేయాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ని, పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకున్న తర్వాత అదే ప్యాన్లో టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేపిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మీకు నచ్చితే ఆయిల్ ప్లేస్లో బటర్ ఆర్ ఘీ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు నచ్చితే ఆనియన్స్ వేసుకోవచ్చు లేదా ఆపేసేయచ్చండి. ఆనియన్స్ అనేటివి కంప్లీట్లీ ఆప్షనల్. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. నేను చూపిస్తున్న క్వాంటిటీస్ నచ్చితే జీడిపప్పు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో టేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసేయాలి. ఇవన్నీ బాగా వేగుతున్నప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్ పైకి వెళ్ళేలాగా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసేస్తాం. నచ్చితే చికెన్ మసాలా వేసుకోవచ్చు, లేకుంటే కంప్లీట్లీ ఆప్షనల్ అండి అది. మధ్య మధ్యలో 2-3 సార్లు మూత ఓపెన్ చేసి కలుపుతూ వేపుకోవాలి, లేకుంటే అడుగంటిపోతుందండి. మనకు కర్రీ బాగా తిక్గా అయింది అనుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దానిపైన వేసుకొని బాగా కలియబెట్టుకొనేసి ఆపేసేయాలి స్టవ్ అండి. మనకి ఈ కర్రీ కంప్లీట్గా ఎలా కుక్ అయింది అని తెలుస్తుందంటే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవాలి. అంతేనండి. రోటీలోకైనా, బటర్ నాన్లోకైనా, ఈవెన్ చపాతీ, పులావ్, బిర్యానీలోకైనా కూడా ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడం. చూసారు కదండి ఎంత సింపుల్గా పన్నీర్ కర్రీని రెడీ చేసుకోవడం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్